నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆటోనగర్ క్లస్టర్ 3, మొగలాజపురం క్లస్టర్ 2 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుల కోసం మీరు చేసిందేంటో చర్చకు సిద్ధమా అని సవాల్. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం. ప్రయాణికుల భద్రత పెరగడంతో చోరీలు తగ్గే అవకాశం ఉందన్న విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పటేల్. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆటోనగర్ క్లస్టర్ 3, మొగలాజపురం క్లస్టర్ 2 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఆటోనగర్ క్లస్టర్ 3 యాదవుల వజా శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో మరియు మొగలాజపురం క్లస్టర్ 2 బాబు జగజ్జీవన్ రామ్ కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. QR కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా తీసుకున్నారన్నారు. త్వరలో ప్రతి డివిజన్లో ఇంటింటికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల ముందు కూటమి పాలనలో జరిగిన మోసాలను తెలియజేసే విధంగా ప్రణాళిక రూపొందించబడుతుందన్నారు. డివిజన్ స్థాయిలో ప్రతి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని, మోసం చేసిన పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఫోన్స్లో QR స్కాన్ చేస్తే ఎన్నికల ముందు బాబు ఇచ్చిన అబద్ధపు మోసాలన్నీ డాక్యుమెంట్ రూపంలో ఉన్నాయి. తూర్పు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచారు, అయినా అవే అబద్ధాలు ఇప్పుడు కూడా చెప్తున్నాడు. అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ మనుషులు పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చేసిన అభివృద్ధి పనుల వద్ద, శాంక్షన్ అయిన పనుల వద్ద ఫోటోలు పేపర్లో పడటానికి కొబ్బరికాయలు కొట్టి షో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమంగా వైసీపీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు అని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని భరోసానిచ్చారు. వచ్చేది మన వైసీపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చుబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, క్లస్టర్ ప్రెసిడెంట్లు గద్దె కళ్యాణ్, తుళ్లూరు ఉదయ్, డివిజన్ ప్రెసిడెంట్లు వడ్లమూడి సంపత్, గొట్టిపాటి హరీష్, ముంగి శేషు, ధనేకుల ఇందిర, SK రషీద్, కొమ్మ స్వప్న మరియు రాష్ట్ర మరియు జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి, అదేవిధంగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా ఏరో డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి మాధురి గారికి, ఏరో డివిజన్ అధ్యక్షులు పెద్దలు సోదరులు సంపత్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మన కుటుంబరావు గారికి, అదేవిధంగా పెద్దలు రాజ్ కమల్ గారికి, జిల్లా IT అధ్యక్షురాలు సౌమ్య గారికి, ఆర్టీ అధ్యక్షురాలు సౌమ్య గారికి, సోదరులు యవనరాజు గారికి, ప్రేమలత గారికి, శంకర్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరి గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పెద్దలందరూ గారు మీకు చెప్పడం గారు జరిగింది. ఈరోజు ఇక్కడ మీరందరూ గారు అంటే డివిజన్లో ముఖ్య నాయకులు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమంతో పాటు బూత్ స్థాయి నుంచి గారా మన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ గారా కలిసికట్టుగా ముందుండాలి. డివిజన్ కమిటీల దగ్గర నుంచి మండల కమిటీలు అలాగా అయిపోయినాయి.
మండల కమిటీలతో పాటు ఏదైతే డివిజన్ కమిటీలు, మండల అనుబంధ విభాగాలు, డివిజన్ అనుబంధ విభాగాలు అన్నీ కూడా పూర్తి చేయాలి. బూత్లో గల ప్రతి బూత్కు సంబంధించి మన వాళ్ళు, ఎందుకంటే ఏదైతే ఈ యొక్క 3 డివిజన్లు 5, 7, 8, 5 కానివ్వండి 7 కానివ్వండి మనకు బలమైన డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 8వ డివిజన్ గారు ఈ 3 డివిజన్లు ఏదైతే కింద స్థాయి నుంచి గారు మనం బలోపేతం చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. మనం ప్రజానికానికి తెలియచేయడానికే మన గతంలో ఎన్ఏసి కళ్యాణ మండపంలో మన జిల్లా తరపున మీటింగ్ పెట్టుకుని మనందరం కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ గురించి పూర్తిగా మనం నేర్చుకోవడం జరిగింది. ఇది మండల స్థాయిగా ప్రతి మండలంలోనూ తూర్పు నియోజకవర్గంలో నిన్న 2 మండలాల్లో జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క మండలంలో జరగడానికి మన అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు సంవత్సర పాలనలో వాళ్ళు చేసిన మోసాన్ని ఏ విధంగా వాళ్ళు కేవలం పేపర్కే పరిమితం చేసే ఆ యొక్క వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది. కానీ మనం మాటి గత 5 ఏళ్ళు కూడా జగనన్న ఇచ్చిన పథకాలతో పాటు ఒక నమ్మకాన్ని, ఒక బాండ్ పేపర్ కాదు, వాళ్ళ పేరు మీద ఆస్తి కాగితాల రూపాన ఇచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన ప్రతి ఇంటికి వెళ్ళి మన అందరం కూడా ధైర్యంగా ఈ రోజుకి కూడా వెళ్ళగలిగే శక్తి, ధైర్యం ఎవరైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ తరపునే. ఎందుకంటే మనం చేశాం కాబట్టి చెప్పుకోలే శక్తి మనకుంది కాబట్టి ఏదైనా మనం చెప్పి ఆ యొక్క వ్యత్యాసాన్ని చెప్పగలిగే సామర్థ్యం మనలో ఉంది. మనం ఇప్పుడు వరకు అవినాష్ గారి నాయకత్వంలో జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉన్నామో అలాగే మనకి అవినాష్ గారు చెప్పిన మార్గంలోనే మళ్ళీ 4 రోజులు తిరగకముందే మన అందరినీ పిలవటం, కలవటం, ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా ఉంచండి, మనం మళ్ళీ ఇలాగే జనాల్లోనే ఉంటాం కంపల్సరీ. అంతకు ముందు ఏదైతే మనం ఇదిగా ఉన్నామో అంతకంటే రెట్టింపుగా ఈ 7వ డివిజన్ కానీ 5వ డివిజన్ కానీ 8వ డివిజన్ కానీ మన వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా ఎంతో బలంగా ఉంది. అలాగే ఈ దొంగ హామీలు ఇచ్చిన చంద్రబాబు 143 హామీలు ఇచ్చి మాయమాటలతో కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏదో కళ్ళబొల్లి కథలు చెప్తా ఉన్నారు. మనం వారిని బూత్ కమిటీలుగా కూడా వాడుకుంటే వర్గ విభేదాలు ఒకరి తారతమ్యాలు మర్చిపోయి ఇప్పటి నుండే మనం బూత్ కమిటీ స్థాయి నుండి కమిటీలు వేసుకొని స్టాండర్డ్గా పగడబందీగా ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏనుగు పాదాలు ఉంటేనే పైకి ఎన్ని మనం ఫ్లోర్ లేసిన నిలబడుద్ది. మనం బూత్ కమిటీలు స్టాండర్డ్గా చేసుకొని ఒక డివిజన్లో ఇంచుమించుగా 12 నుండి 14 వేల ఓట్లు అంటే మన పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారు, కింద మన వాళ్ళు ఎంతమంది ఉన్నారని బూత్ కమిటీలు వేసి ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్తో వీళ్ళు చేసిన మోసాలన్నీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే ఏమేమి మోసాలు చేశారో మనం ఏమేమి పుణ్యాలు చేశామో కాపీ పేస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ప్రజల్లోకి మనం వెళ్తాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా అని మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రశ్నించారు. కానూరు సివిల్ సప్లై భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ అబద్ధాల ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన మాట్లాడిన మాటలకు ఇది వివరణ గాని ఎదురుదాడి కాదన్నారు. ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజలు అధికారం ఇచ్చేది 10 ఏళ్లకు అని జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో గొంతును కూడా పూడ్చలేని జగన్ ఈరోజు కూటమి పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. మద్యపాన నిషేధం, అమ్మఒడి అని మీరిచ్చిన హామీ ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రో డెవలప్మెంట్, ప్రో వెల్ఫేర్ చేయాలని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతారని కాదు అన్నారు. దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకసారి అందజేస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ జగన్కు అతని కార్యకర్తలు రాలేదని, అందరికీ రాలేదని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. 31 అక్టోబర్ 2024 సంవత్సరంలో దీపావళి రోజున శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీపం 2 పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని అన్నారు. మొదటి విడతలో 97 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందజేశామన్నారు. ఇందుకు గాను కూటమి ప్రభుత్వం 846 కోట్లు విడుదల చేస్తుందని అన్నారు. రెండో విడత 91.10 లక్షలకు ఉచిత గ్యాస్ను అందజేశామని అన్నారు. ఇందుకు గాను కూటమి ప్రభుత్వం 712 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. ప్రజల పక్షాన, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం అన్న మీరు 1674 కోట్ల రూపాయల
ధాన్యం బకాయిలు ఎక్కొట్టి ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. జగన్ పాలనలో ధాన్యం రైతులకు నరకం చూపించారు. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల కోసం మీరు చేసింది ఏంటో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఖరీఫ్ మరియు రబీ సీజన్లో కూటమి ప్రభుత్వం 12,857 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో 12,000 కోట్ల రూపాయలను 24 గంటలలో రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు. 1000 కోట్ల రూపాయల జమ చేయడంలో జాప్యం జరిగిందని, 40 రోజుల ఆలస్యంగా రైతు ఖాతాలోకి తాము జమ చేసిన విషయాన్ని వివరించారు. దీనిపై జగన్ అవగాహన పెంచుకోవాలని అన్నారు. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా సమాచారం తీసుకొని అవగాహన పెంచుకోవాలని అన్నారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని అన్నారు. జగన్ వర్క్ ఫ్రం బెంగళూరు చేస్తూ నెలకోసారి రాష్ట్రానికి వచ్చి పర్యటన పేరుతో అలజడి సృష్టిస్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటన పేరిట రాజకీయాల ప్రయోజనాల కోసం సమాజంలో చీలిక తీసుకొస్తున్నారని అన్నారు. ప్రచారం కోసం సమాజంలో చీలిక కోసం ప్రయత్నిస్తున్నారని, ఇది రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నమని అన్నారు. ప్రజలకు జగన్ పాలన నచ్చకే కదా 11 సీట్లకు పరిమితమయ్యారు. 5 ఏళ్ల పాలనలో అరాచకాలు చూసి ప్రజలు మాకు భారీ మెజార్టీ ఇచ్చారు. పవిత్రమైన పంటను రోడ్డుపై వేసి ట్రాక్టర్లతో తొక్కిస్తారా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అమరావతి పోలవరం విషయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం ఎంత చేస్తుందో చూడాలి అని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటం ఆ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. గుడ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్, అభివృద్ధి మా ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అద్భుతమైన పాలనను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయాల్లో స్థిరత్వం లేనప్పుడు, పూర్తి అవగాహన లేనప్పుడు ఏ విధంగా రాష్ట్రానికి అంతిమంగా ప్రజలకి నష్టం కలుగుతుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒక బాధ్యత లేని వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఈ రోజున సమాజంలో రెచ్చగొట్టే విధంగా అబద్ధాల ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఎక్కడో తేడా ఉంది. ఇది ఎదురుదాడి కాదు సుమ. ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేసింది ఒక వివరణ ఇవ్వడానికి. కొంతవరకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రెస్ మీట్లు చూసి తన జ్ఞానాన్ని పెంచుకుంటారని, అర్థం చేసుకుంటారని ఒక ప్రయత్నం. అంటే వాళ్ళలాగా యాంటీ సోషల్గానో వైలెంట్గానో రియాక్ట్ అయితేనే కోరుకునే వాళ్ళం కాదు. సమాజంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రివేల్ అవ్వాలి, ప్రజలకి మేలు జరగాలి, మంచి పరిపాలన అందించాలి. దానికోసమే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. తీర్పు ఇవ్వడమే కాదు, పీపుల్స్ మ్యాండేట్ ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కోసం ఇస్తారు. ఆయన మర్చిపోయాడేమో 2024 నుంచి 2029 వరకు మా కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తుంది. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత పెరగడంతో పాటు చోరీలు తగ్గే అవకాశం ఉందని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. Honorable Railway Minister Shri Ashwini Vaishnav ji has recently made a landmark announcement about 74,000 coaches being fitted with CCTV cameras, and along with that 15,000 locomotives will be fitted with CCTV cameras. As this is a demo coach which we are showcasing to you. In each coach there will be 6 cameras, 6 dome type cameras at the entrance. Both the entrance, that makes it 4, and 2 in between to cover the pathway. Care will be taken that the privacy of the passengers is not violated, so that's why we have not kept it inside the cabins. Only the pathway will be covered. It will change the way of travel experience also. The passengers are concerned, it will give them a sense of security, because a camera and a surveillance itself is a deterrent.
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025 ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవ్యకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు 25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి కోరారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం కేంద్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనల్ని మంత్రిత్వ శాఖకు పంపినట్టు సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ, కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి 341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. మగోల మనసును దోచే విధంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మన దేశంలోని రాష్ట్రాల్లో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యం తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పిలుపునిచ్చారు. నగరంలోని ఎంజీ రోడ్ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొని సిల్క్స్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుంచి 20 వరకు జరిగే సిల్క్ ఎక్స్పో దేశం నలుమూలల నుంచి చేనేత కార్మికులు తయారు చేసిన డిజైనింగ్ సిల్క్ శారీస్ అందుబాటులో ఉంటాయన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను 70 స్టాల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం తయారు చేసిన సిల్క్ వస్త్రాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే గుర్తుకు వచ్చేవి కట్టుబొట్టు అని చెప్పారు. చందేరి, బెనారస, బెంగాలీ, ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి పలు రకాల డిజైనింగ్ శారీస్ అందుబాటులో తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు. మన దేశంలోని రాష్ట్రాల్లో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యం తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇండియన్ గ్యాలరీ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఇక్కడ మన ఏ కన్వెన్షన్లో ఈ రోజున స్టార్ట్ చేశారు. ఇది 5 days ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్యూర్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్స్, సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్. అంటే ఇది ప్రత్యేకంగా మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా. ఎందుకంటే మనం షాప్స్కి వెళ్తాము సిల్క్ అనే ఉద్దేశంతో, మనం సిల్క్ కానిది కూడా మనం తీసుకుంటాం. దానివల్ల ఇవాళ ఏంటంటే ఈ ప్యూర్ సిల్క్ వాడినట్లయితే
మన హెల్త్కి కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మన వాతావరణ భూగోళ పరిస్థితులను బట్టి ఇవాళ మనకి ఉష్ణం ఎక్కువ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాబట్టి ఈ సిల్క్ అనేది ధరిస్తే అటు చేనేత కార్మికుడికి మనం ఉపయోగపడినట్లు అవుతాం, అలాగే మన హెల్త్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. అంటే మేము ఇండియన్ సిల్క్ గ్యాలరీ నుంచి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎక్స్పో అండి. ఇది ఇయర్లీ ఒకసారి వస్తున్నాం మన విజయవాడ ఏ కన్వెన్షన్లోనే. ఈరోజు 16 నుంచి 20 తారీఖు వరకు ఈ ఎక్స్పో మన వెడ్డింగ్స్ కోసం, వరమహాలక్ష్మి కోసం మనం ప్రసాదం పెట్టాం. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మేడం గారికి. చాలా బిజీ షెడ్యూల్లోనే 5 మినిట్స్కి రమ్మన్నాను. మేడం గారు బ్లెస్సింగ్స్ లాస్ట్ టైంగా చేశారు. చాలా బాగా జరిగింది. ఈసారి మేడం పర్సనల్ రిక్వెస్ట్ చేశారు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చారు. ఈ స్టాల్లో అండి 14 స్టేట్స్ ఉన్నారండి. 70 స్టాల్స్ పెట్టాను అనమాట. డిఫరెంట్ ఇక్కడ వన్ రూఫ్లోనే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ వీవర్స్ అండి, మెయిన్ ఈజ్ వీవర్స్, మెయిన్లీ హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్స్ అండ్ సిల్క్ మార్క్ ప్రోడక్ట్ అక్కడ దొరుకుతాయి. కాబట్టి విజయవాడ మహిళలందరికీ మేము ఉద్దేశించంటే ఈ వెడ్డింగ్స్ కోసం మీరు ఏ షాప్స్కి వెళ్ళక్కర్లేదండి. ఇక్కడే అన్నీ వీవర్స్ ప్రైస్లో దొరుకుతుంది. కాబట్టి వెడ్డింగ్స్కి, వరమహాలక్ష్మికి మనం ఇక్కడే వచ్చి కొనమని ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 దార్శనికత పత్రం ఆవిష్కృతమైంది. ఈ విజన్కు సోపానాలు అయిన 10 సూత్రాల్లో మొదటిది శూన్య పేదరికమని, సమాజం నుంచి పేదరికాన్ని సమూలంగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జయలక్ష్మి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్ VC హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ S ఇలఖియాతో కలిసి వివిధ పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో P4 విధానంపై అవగాహన సదస్సును నిర్వహించారు. P4 విధానం, విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ సమాజంలో పైనున్న 10% మంది, సమాజంలోని అట్టడుగు ఉన్న 20% కుటుంబాలను అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చేందుకు వినూత్నంగా P4 విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే ద్వారా 86,398 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇప్పటికే 2,557 మంది మార్గదర్శకులుగా ముందుకొచ్చారని, 18,373 కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. రెడ్ క్రాస్, విజయవాడ మహానగర్, లయన్స్ క్లబ్, అమ్మ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా పెద్ద మొత్తంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చాయన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ పారిశ్రామికవేత్తలు, NRIలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు తదితరులు ముందుకు రావాలని అన్నారు. కేవలం ఆర్థిక వనరులే కాదు, బంగారు కుటుంబాల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి, ఆరోగ్య అవసరాలు వంటి వాటి విషయంలో మార్గదర్శకాలు వేసి ఓ చిన్న అడుగు పేద కుటుంబాలు ఎదిగేందుకు దోహదం చేస్తాయని అన్నారు. ఓ పెద్ద మనిషి తమ వెనుక ఉన్నారనే భరోసా పేద కుటుంబానికి కొండంత ధైర్యం ఇస్తుందని, అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు కలెక్టర్ లక్ష్మీ షా. సమావేశంలో CPO Y శ్రీలత, గ్రామ వార్డు సచివాలయ సమన్వయ అధికారి G జ్యోతి, వివిధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. మధ్యలో ఉన్న ఇద్దరు యువకులను ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారైనట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం వచ్చి అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అద్దె గదుల్లో ఉంటున్నట్లు సమాచారం. హత్య జరిగిన సంఘటన స్థలానికి డీసీపీ సరిత, పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని హత్యల గురించి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని
చేరుకొని పరిశీలించారు. ఇద్దరు యువకులను ఓ రౌడీ షీటర్ కత్తితో పొడిచి హతమార్చినట్లు సమాచారం. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇబ్రహీంపట్నంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో బుధవారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 20 రోజులుగా లైనర్ ప్లేట్స్ సరిగా లేవని ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టి దళితులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ ఉప్పలేటి దేవి ప్రసాద్ విమర్శించారు. ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఉప్పిలేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల మధ్య అంతరాలు పెంచి దాడులకు ఉసిగొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అరవల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండతో మాదిగ యువకులు మాలలపై దాడి చేసి 5 మాల యువకులను హింసకు గురి చేశారని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో కూడా మాలలపై మాదిగలను రెచ్చగొట్టి ఘర్షణకు పాల్పడ్డారని ఉప్పులేటి దేవి ప్రసాద్ ఆరోపించారు. ఈ దాడులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందని ఆరోపించారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరంగా ఉందన్నారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో 2 దళిత యువకులు, 1 మైనార్టీ యువకుడిని పోలీసులు పబ్లిక్ గా రోడ్డుపైనే కొట్టడం సహించరాని విషయమన్నారు. ఆ యువకులపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దళితులు, గిరిజనులు, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ మీద దాడులు పెరిగినటువంటి సంఘటనలో మనం చూస్తున్నాం. శారీరకంగా దాడులు చేస్తున్నారు, మానసికంగా దాడులు చేస్తున్నారు, మరి చట్టపరంగా వేధిస్తున్నారు, అక్రమమైనటువంటి కేసుల్లో ఇరికిస్తున్నారు, మహిళలు అనేది చూడకుండా వాళ్ళని బాధిస్తున్నారు, చెట్టుకు గడ్డి నరికేస్తున్నారు. మరి అదేవిధంగా అమాయకులైనటువంటి ఎస్సీల మీద మారణాయుధాలతో మరి సేమ్ ఎస్సీ కులాలతోటి దాడులు చేయించడం అనేటువంటిది అగ్ర కులాల కుట్రగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం దీన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది, ప్రభుత్వానికి పట్టనట్లుగా ఉంది. మీడియా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి తీసుకురాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచిపెడుతుంది. కాబట్టి ఇవాళ మేము అనేక చోట్లకు వెళ్ళి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున
మేము వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేశాము, ఆ కేసులు ఎలా జరిగినాయో చూసాము. తెనాలిలో జరిగింది పచ్చి అబద్ధం, వాళ్ళు చెప్పేదంతా కూడా, ప్రభుత్వం చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధంగా మరి అక్కడ తేలింది. వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టారు, చిత్రహింసలు బాధ చేశారు. ఇద్దరు ఎస్సీ యువకులు, ఒక మైనారిటీ యువకుడిని మరి బహిరంగ ప్రదేశాల్లో టార్చర్ చేశారు. కస్టోడియల్ టార్చర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పోలీసులకు ఎవరిచ్చారు? మీ పోలీసులను నియంత్రించడంలో మీరు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా ఆర్పిఐ విమర్శిస్తుంది. ఏపీలో ఏకైక విపక్ష పార్టీ అధినేతగా ఉన్న తనకు సీఎం చంద్రబాబు నాయుడు కల్పిస్తున్న భద్రతపై వైఎస్ జగన్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాను చేస్తున్న పర్యటనలో కొన్నిసార్లు Z+ భద్రత కల్పిస్తున్నారని, మరికొన్నిసార్లు వదిలేస్తున్నారని జగన్ ఆరోపించారు. తాజాగా సత్తెనపల్లి బదిలీతో సహా తన పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మూడ్ను బట్టే తనకు Z+ భద్రత కల్పిస్తున్నారని అన్నారు. తన పర్యటనలు ముగిశాక చంద్రబాబు పోలీసులు పిలిపించుకొని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. మిర్చి ధరలు పడిపోతే ఫిబ్రవరిలో గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లానని, అదేమైనా తప్ప అని అడిగారు. అలా వెళ్లినందుకు పోలీసులు సహకరించొద్దని, Z+ కేటగిరీలో ఉన్న తనకు భద్రత ఉపసంహరించుకున్నారన్నారు. రైతుల్ని మిర్చి యార్డులో పరామర్శించినందుకు తనపైనే తిరిగి కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. ఏప్రిల్ 8న సత్యసాయి జిల్లా రామగిరిలో స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లానని, హెలీప్యాడ్ వద్ద సరైన భద్రత ఇవ్వలేదన్నారు. రామగిరిలో తన పర్యటన తరువాత వైసీపీ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద కేసులు పెట్టారన్నారు. తమ వాళ్లను టీడీపీ వాళ్ళు చంపినా తాను వెళ్లి పరామర్శించకూడదంటున్నారన్నారు. ఇది ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 40 మందితో వీళ్లపై రాళ్లు వేయించి టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. అక్కడ రైతులు సమన్వయంతో వ్యవహరించారన్నారు. 15 మంది రైతుల్ని అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెళ్తే చంద్రబాబుపై వ్యతిరేకతతో వేల మంది వచ్చారన్నారు. తన కార్యక్రమాలకు జనం రాకుండా సత్తెనపల్లిలో హౌస్ అరెస్టులు, లాఠీ చార్జీలు చేస్తున్నారన్నారు. తన పర్యటనకు పోలీసులు భద్రత కల్పించలేదని, తన కార్యక్రమానికి ఎవరూ రాకుండా చూసేందుకు ప్రయత్నించారన్నారు. సినిమాల్లో పాటలు, డైలాగ్స్, పోస్టర్లు పెట్టినా మాట్లాడినా తప్పేనా అని అడిగారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఇది ఉందన్నారు. ధరలు లేక మామిడి రైతులు కష్టాలు పడుతుంటే జూలైలో తాను బంగారుపాళ్యం వెళ్లానని తెలిపారు. ఎంతమంది రైతులకు కేజీకి 12 రూపాయలు వచ్చాయని జగన్ ప్రశ్నించారు. కర్ణాటకలో 16 రూపాయలు ఇస్తుంటే 12 రూపాయలు ఇస్తామంటున్నారని, అది కొంతమందికే అన్నారు. మామిడి పళ్లను రోడ్లపైకి పారబోశారన్నారు. అక్కడికి వెళ్లినందుకు 5 కేసులు పెట్టి 20 మందిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో అన్యాయం జరిగిందని, రోడ్డెక్కే పరిస్థితి ఎవరికీ ఉండకూడదని చంద్రబాబు అణచివేతకు పాల్పడుతున్నారన్నారు. జరిగిన కొన్ని దారుణమైన పరిణామాల మధ్య ఇటీవల జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను మీ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద, దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ, ఇవన్నీ కూడా
ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కార్మికుల నిరావధిక సమ్మెకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ ఏఐటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో గత 22 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె పట్టారని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సమ్మె చేపట్టారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణమని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరింది. 22వ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టి విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన 3వ రోజు సాగింది. ధర్నా చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హాజరై ప్రసంగించారు. కార్మికుల సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఈ క్రమంలో కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 17వ తేదీ గురువారం సిడిఎంఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 4వ రోజు చేరింది. విజయవాడలో 22వ రోజుకు చేరింది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విజయవాడలో 4వ రోజు అయితే రాష్ట్రం అంతా ఈరోజు ప్రారంభమైంది. వేలాది మంది సమ్మె బాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కకుండా చర్చలు జరపాలి. అక్కడక్కడ నోటీసులు ఇచ్చి బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతూ ఉంది. ఇటువంటి కుట్రలతోటి మా ఉద్యమాన్ని, మా పోరాటాన్ని అనగదొక్కాలనుకుంటే సాధ్యం కాదు, తిప్పి కొడతాం. రేపు ఇప్పటివరకు ఓర్పుతోటి సహనంతో పోరాటాలు చేశాం. ప్రభుత్వం చర్చలు పిలుస్తుంది, సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పి ఆశించాం. కానీ ప్రభుత్వం ఆ వైపుగా అడుగులేయట్లేదు. అందుకే రేపు డిఎంఏ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సమస్యలు పరిష్కరిస్తారా లేదా, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి, ఇంజనీరింగ్ కార్మికులు 36 జీవో ప్రకారం జీతాలు పెంచండి, మున్సిపల్ కార్మికులందరికీ షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయండి, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు ఏవైతేనో వాటికి జీవోలు ఇవ్వండి. మీరు అవన్నీ ఇవ్వగలిగితే మేము సమ్మె విరమిస్తాం, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూద్దాం. కానీ ప్రభుత్వం ఇగో ఫీల్ అవుతూ ఉంది. బేషరతుగా ప్రభుత్వం చర్చలకు పిలవాలి. చర్చలు పిలిచి సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు అక్కడ భవిష్యత్తు కార్యాచరణని డిఎంఏ ఆఫీస్ దగ్గర ప్రకటిస్తాం. ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించకుండా మాపై పోలీసు నిర్బంధం ప్రయోగించి అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి బెదిరించాలనుకుంటే మాత్రం పోరాటం ఉధృతం అవుద్ది. ఇప్పటిదాకా చూసి చూడనట్టు జాగ్రత్త వహిస్తున్నాం ప్రజల కోసం. కానీ ఆ ప్రజల మీద మమకారం లేకుండా, ప్రజల మీద ప్రేమ లేకుండా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలతోటి కలిసి ప్రజలను కలుపుకొని ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకోవడానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. పండుగల విషయాల్లో తేదీలు కూడా తేడాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భారతీయ తెలుగు దుర్గానిత ప్రచాంగ కర్తలు సమైక్య సేవా సంఘం అధ్యక్షులు దివ్యభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు పండుగ సెలవు ఇవ్వవలసి ఉండగా వేరువేరు తేదీలు ఇటీవల ముందుకు రావడంతో పండుగలు చేసుకునే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సేవా సంఘం ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ శర్మ, గౌరవ సలహాదారు పట్టాభి శాస్త్రి, సభ్యులు పులిపాక చంద్రశేఖర్ తదితరులు పండుగ తేదీల ఖరారు విషయమై మాట్లాడారు. సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ రానున్న 2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినం దుర్గణితం ప్రకారం గణనం చేసిన తేదీలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీలను వెల్లడించారు. జనవరి నుంచి నవంబర్ వరకు 15 సెలవు దినాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సెలవు దినాలుగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సెలవు దినాలని రాష్ట్ర ప్రభుత్వం పండుగ సెలవు దినాలుగా అమలు చేయాలని, అదే సరైన పద్ధతి అని తెలిపారు. మేము భారతీయ తెలుగు దుర్గణిత పంచాంగకర్తల సమాఖ్య సేవా సంఘం, దానికి నేను అధ్యక్షులు. నా పేరు దివ్యభాష్యం సుబ్రహ్మణ్య శర్మ. మా ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నిట్టల కృష్ణప్రసాద్ గారు ఈయన. అలాగే మా ముఖ్య గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ గుర్తి పట్టాభి శాస్త్రి గారు. అలాగే మా కమిటీ మెంబరు బ్రహ్మశ్రీ పులిపాక చంద్రశేఖర్ గారు. అలాగే మా కమిటీ
కార్యదర్శి బ్రహ్మశ్రీ వి వాస్తుపురుషి గారు అక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ మీడియా తరఫున తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ, మొన్న గుంటూరు జిల్లా నరసారావుపేటలో జూలై 13, 14, 15 తేదీల్లో రాబో పరాభవనామ సంవత్సరంలో పండుగలు ఏ విధంగా నిర్ణయించాలనేటువంటి ఒక సంకల్పంతో మొన్న సభలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు దుర్గణిత పంచాంగకర్తలుగా పండగ నిర్ణయాలలో ప్రజలకి అయోమయ స్థితి లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పండగ నిర్ణయాల్ని, అలాగే ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకు 13, 14, 15 నరసరావుపేట నందు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో అందరు పంచాంగకర్తల్ని అక్కడికి సమావేశపరిచి మా దృగ్గణితం ప్రకారం ఏవైతే పండగ నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు మిగతా అందరూ మాతో సరిపుచ్చుకున్నారు. ఇది శుభ పరిణామం. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆటోనగర్ క్లస్టర్ 3, మొగలరాజపురం క్లస్టర్ 2 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఆటోనగర్ క్లస్టర్ 3 యాదవ్ల బజార్ శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో మరియు మొగలరాజపురం క్లస్టర్ 2 బాబు జగజ్జీవన్ రామ్ కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆటోనగర్ క్లస్టర్ 3 మొగలరాజపురం క్లస్టర్ 2 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఆటోనగర్ క్లస్టర్ 3 యాదవ్ల బజార్ శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో మరియు మొగలరాజపురం క్లస్టర్ 2 బాబు. మిగతా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్రీయ పంచాంగం ప్రకారం పండగ తేదీలు నిర్ణయిస్తుంటే కేవలం మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఒక పూర్వ పద్ధతి, అంటే అవగాహన లేకుండా ఇప్పుడు టెక్నాలజీ రాని కాలంలో ఉండే గణితం వారు ఆ కాలంలో నడిచిపోయేది. ఆ కాలంలో గ్రహణం ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించేవారు కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆటోనగర్ క్లస్టర్ 3 మొగలరాజపురం క్లస్టర్ 2 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుల కోసం మీరు చేసిందేంటో చర్చకు సిద్ధమా అని సవాల్. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం. ప్రయాణికుల భద్రత పెరగడంతో చోరీలు తగ్గే అవకాశం ఉందన్న విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పటేల్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.